ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్ని ఉదయాలు మన కళ్ళను తెరిచిన వెంటనే మన ముందున్న దారి కనిపించదు. రేపేమవుతుందో తెలియదు. కుటుంబ సమస్య ఎలా పరిష్కారమవుతుందో తోచదు. చేతిలో ఉన్న డబ్బు నెలాఖరు వరకు సరిపోతుందో లేదో తెలియదు. ప్రయత్నించిన ఉద్యోగము వస్తుందో రాదో అనిశ్చిత. మనమింతగా కన్నీటితో ప్రార్థిస్తున్నా దేవుడెందుకింకా మౌనంగా ఉన్నాడో అర్థము కాదు. కొన్నిసార్లు మనం కళ్ళతో చూస్తున్నది ఒకటి, చుట్టూ ఉన్న సమస్యల చీకటి. కాని ఈ ఉదయం దేవుని జీవము గల వాక్యము నీకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. నీవు పూర్తిగా చూడలేకపోతున్నావని దేవుడు పని చేయడము ఆపేశాడని కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం నీకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక ప్రేమపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న నీవు ఎక్కడున్నావో నాకు తెలియకపోవచ్చు. నీవు నీ గదిలో ఒంటరిగా కూర్చొని ఉండవచ్చు. పన్నుల ఒత్తిడిలో ప్రయాణంలో ఉండి ఉండవచ్చు. రోజువారి పని ప్రారంభించే ముందు ఈ వాక్యము వింటూ ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూర్చొని వింటూ ఉండవచ్చు. లేదా ఎవరికి కనిపించకుండా నీ కళ్ళలో కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ వింటూ ఉండవచ్చు. కానీ ఒక్క విషయం గట్టిగా గుర్తుంచుకో. ఈ ఉదయం నీవు ఈ మాటలు వినడము ఏమాత్రము యాదృచ్ఛికము కాదు. దేవుని సంకల్పంలో నీ సమయము నిర్ణయించబడింది. నీ పరిస్థితి నీకెంత అస్పష్టముగా కనిపించినా నిన్ను సృష్టించిన దేవునికి అదేమాత్రము అస్పష్టముగా లేదు. ఈరోజు ఉదయం మన మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని లోతుగా ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయం మనకు గొర్రెల అద్భుతాన్ని చూపిస్తుంది, శిష్యుల అపార్థాన్ని చూపిస్తుంది. పరిసయ్యుల పులిసిన పిండి గురించి యేసు ఇచ్చే గంభీరమైన హెచ్చరికను వినిపిస్తుంది. బెత్సైదాలో ఒక అంధుని కళ్ళను యేసు స్వస్థపరిచిన అద్భుత విధానాన్ని నేర్పుతుంది. పేతురు యేసును క్రీస్తుగా ఒప్పుకోవడాన్ని చూపిస్తుంది. ఆ వెంటనే యేసు తన శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని ప్రకటిస్తూ సిలువని ఎత్తుకొని తనను వెంబడించమని పిలిచే పరమసత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇవన్నీ వేరువేరు సంఘటనలుగా కనిపించిన ఈ అధ్యాయం మనకొక ప్రధాన ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్పుతుంది. దేవుని పని మన జీవితంలో జరుగుతున్నప్పుడు మన పరిమితి కళ్ళకు మొత్తము చిత్రం ఒకేసారిగా స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఈరోజు నీ దినచర్యను ప్రారంభించే ముందు నాతో కలిసి హృదయంలో ఈ చిన్న విశ్వాస ప్రకటనలను చేయండి. నా ప్రస్తుత పరిస్థితి కంటే నా దేవుడు ఎంతో గొప్పవాడు. నాకంతా అర్థము కాకపోయినా నన్ను నడిపించే దేవునిని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను భయముతో కాదు, విశ్వాసముతో ముందడుగు వేస్తాను. ప్రియులారా, ఒక చిన్న ప్రార్థనతో వాక్య లోతుల్లోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయం నీ జీవవాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తాకండి. మేము చూడలేని చోట విశ్వాసాన్ని, మాకు అర్థము కాని పరిస్థితుల్లో పరలోక శాంతిని, మా బలహీనతల్లో నీ అద్భుత బలాన్ని అనుగ్రహించండి. ఈరోజు నీ వాక్యము మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా ఉండజేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 8వ అధ్యాయము 22 నుండి 26 వచనాలలో ఒక అద్భుతమైన సంఘటన మనకు కనిపిస్తుంది. యేసు బెత్సైదా అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజలు దృష్టి లేని ఒక గుడ్డివాణిని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన తన హస్తాన్ని చాపి అతనిని ముట్టుకోవాలని వేడుకున్నారు. అప్పుడు యేసు చేసిన పని చాలా ఆలోచింపజేస్తుంది. యేసు ఆ మనిషి చేయి పట్టుకొని రద్దీగా ఉన్న గ్రామము వెలుపలికి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి అతని మీద చేతులుంచి, నీకేమైనా కనిపించుచున్నదా అని అడిగాడు. అతడు కళ్ళెత్తి చూసి మనుషులు చెట్ల వలె
నడుచుట చూచుచున్నాను అని అన్నాడు. గమనించండి, అతనికి చూపు పూర్తిగా రాలేదని కాదు, అలాగని ఏమి కనిపించకుండా పోలేదని కూడా కాదు. మనుషులు కనిపిస్తున్నారు, కాని వారు చెట్లలాగా అస్పష్టముగా కదులుతున్నట్లు కనిపిస్తున్నారు. అంటే మొదటి స్పర్శ తర్వాత కూడా అతని దృష్టిలో ఇంకా స్పష్టత లేదు. అప్పుడు యేసు ఏమి చేశాడు? అప్పుడు యేసు క్రీస్తు ప్రభువు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, నీకు విశ్వాసము చాలదు అని అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడా? లేదు కదా! మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. తరువాత ఆయన మరలా అతని కన్నుల మీద చేతులుంచగా అతడు తేరి చూచి బాగుపడి సమస్తమును తేటగా చూడసాగాను అని. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇది కేవలము ఒక వ్యక్తి పొందిన స్వస్థత మాత్రమే కాదు, ఇది రోజు ఈ వాక్యము వినుచున్న నీ నా జీవితాల్లో దేవుడు చేసే కార్యాచరణకు ప్రత్యక్ష నిదర్శనం. బైబిల్లో ఎన్నో అద్భుతాలు యేసు ఒక్క మాటతో, ఒక్క స్పర్శతో తక్షణమే పరిపూర్ణము చేశాడు. మరి బెత్సైదా గుడ్డివాని విషయంలో ఎందుకు 2 దశల్లో స్వస్థత జరిగింది? యేసు శక్తి సరిపోకనా? కానే కాదు. అక్కడ ఉన్న శిష్యులకు, అలాగే ఈనాడు ఈ వాక్యము వింటున్న మనకు దేవుడొక లోతైన పాఠము నేర్పుతున్నాడు. అదేంటంటే, దేవుడు మన జీవితంలో ఒక పనిని ప్రారంభించిన వెంటనే మన కళ్ళకు అంతిమ ఫలితము వెంటనే స్పష్టముగా కనిపించకపోవచ్చు. నువ్వు ప్రార్థించిన మరుక్షణమే వ్యాపారంలో మార్పు రాకపోవచ్చు. మోకాళ్ళుని వేడుకున్న వెంటనే కుటుంబంలో సమస్య సమసిపోకపోవచ్చు. విశ్వాసముతో ఒక అడుగు వేసిన వెంటనే భవిష్యత్తు రాజమార్గములా కనిపించకపోవచ్చు. కానీ సత్యము ఏంటంటే, మొదటి స్పర్శలో దృశ్యం ఇంకా స్పష్టంగానే ఉన్నంత మాత్రాన యేసు తన కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో పౌలు భక్తుడు జ్ఞాపకము చేసినట్టు, మీలో ఈ సత్కార్యమును ఆరంభించినవాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించి సంపూర్ణము చేయును అన్న మాట ప్రకారము ఈ వాక్యాన్ని ఉదయము నీ అంతరంగంలో భద్రపరుచుకో. నీకింకా పూర్తిగా కనిపించకపోవడము దేవుడు పని చేయడము ఆపేశాడని అర్థము కాదు. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనం ఇంకా లోతుగా పరిశీలిస్తే మన దైనందిన జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలు ఇక్కడ దర్శనమిస్తాయి. మార్కు 8వ అధ్యాయం ప్రారంభంలో వేలాది మంది ప్రజలు యేసు వెంట అరణ్య ప్రదేశంలో 3 రోజులుగా ఉన్నారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేదు. శిష్యులు చేతులెత్తేశారు. వారి దగ్గరున్నది కేవలము 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు మాత్రమే. 4,000 మందికి ఆ కొద్దిపాటి ఆహారము ఎలా సరిపోతుంది? నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల లెక్క ప్రకారము అది అసాధ్యము. కాని ఆ 7 రొట్టెలను యేసు చేతిలో పెట్టినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇచ్చినప్పుడు ప్రజలందరూ తృప్తిగా తిన్నారు. ఇంకా 7 గంపల నిండా మిగిలింది. ఈ ఉదయం ఈ వాక్యము వినుచున్న నీవు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇలా అనుకుంటున్నావా? ప్రభువా, నా దగ్గర చాలా తక్కువగా ఉంది, నా సంపాదన తక్కువ, నా సమయము తక్కువ, నాకున్న శక్తి తక్కువ, నాకు సహాయం చేసే వ్యక్తులు తక్కువ అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్నెప్పుడు నీ దగ్గర ఎంత పెద్ద సంపద ఉంది అని అడగడు. అని అడిగేది ఒక్కటే, నీ దగ్గర ఉన్న కొద్దిపాటిని నా చేతుల్లో విశ్వాసముతో ఉంచగలవా అని. నీవు ఈరోజే నీ అప్పులన్నిటినీ తీర్చివేయలేకపోవచ్చు, కానీ ఈరోజు జ్ఞానముతో ప్రతి పైసా ఖర్చు చేస్తూ ఒక సరైన ఆర్థిక నిర్ణయం తీసుకోగలవు. నీ పిల్లల భవిష్యత్తును ఒక్క రోజులో పూర్తిగా నిర్మించుకోలేకపోవచ్చు, కానీ ఉదయం వారిని ప్రేమతో ఆదరించి వారికి దైవిక మార్గదర్శకత్వము ఇవ్వగలవు. దేవుని చేతిలో పెట్టబడిన చిన్నది దేవుని కృప తోడైనప్పుడు నీ ఊహలకు మించిన ఆశీర్వాదముగా మారుతుంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు
శిష్యులతో మాట్లాడుతూ పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడే అని హెచ్చరించాడు. పులిసిన పిండి కొద్దిగా ఉన్న మొత్తము పిండి ముద్దను ఎలా పులియబెడుతుందో మన మనసులోకి వచ్చే ఒక చిన్న అపనమ్మకము, ఒక చిన్న చేదుభావన, ఒక నిరంతర ఆందోళన మన యావత్ విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఈ ఉదయం నీ ఆలోచనలను పరిశీలించుకో. నా జీవితం ఇంతే, ఎప్పటికీ మారదు అనే నిరాశ ఆలోచన నీలో పెరుగుతుందా? దేవుడందరినీ చూస్తున్నాడు కానీ నన్ను మరిచిపోయాడు అనే చేదు నీలో గూడు కట్టుకుపోయిందా? భయము గట్టిగా మాట్లాడవచ్చు, కానీ భయము చెప్పేదంతా నిజము కాదు. దేవుని వాక్యమే నీ ఆలోచనలకు కొలమానము కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, బెత్సైదా గుడ్డివాడు యేసు అడిగినప్పుడు నిజాయితీగా చెప్పాడు, నాకు మనుషులు చెట్ల వలె కనిపిస్తున్నారు అని. అతడు ఆ సమయంలో అక్కడ నటించలేదు. నీవు కూడా దేవుని సన్నిధిలో ముసుగులు వేసుకోవలసిన అవసరం లేదు. ప్రభువా, నాకు భయముగా ఉంది, ఈ సమస్య ఎలా దాటాలో నాకు తెలియడము లేదు, నా ముందున్న దారి నాకు అస్పష్టముగా ఉంది అని నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించు. నీ కన్నీళ్లను, నీ బలహీనతను చూసి ఆయన నిన్ను తృణీకరించడు. ఆయన తన రెండవ స్పర్శతో నీ జీవితానికి సంపూర్ణ స్వస్థతనిస్తాడు. నీ చేతిలో ఉన్నది ఎంత చిన్నదో దేవుడు కొలవడు. నీవు దానిని ఎవరి చేతుల్లో పెడుతున్నావో అదే ముఖ్యము. ఈ సత్యాన్ని మరింత స్పష్టముగా అర్థము చేసుకోవడానికి ఒక ఉదాహరణను ధ్యానిద్దాం. రాఘవ అనే ఒక మధ్యతరగతి కుటుంబకుడు ఉండేవాడు. అతనెంతో కష్టపడి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎంతో నమ్మకముతో, ప్రార్థనతో ముందడుగు వేశాడు. కాని ఊహించని నష్టాలు వచ్చాయి. వ్యాపార భాగస్వామి మోసము చేశాడు. ఉన్న పెట్టుబడి పోయింది. చేతిలో అప్పులు మిగిలిపోయాయి. ప్రతి ఉదయం రాఘవ నిద్రలేచేసరికి తన గుండెలో తెలియని దడ, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, ఇంటి అద్దె ఎలా చెల్లించాలి, నన్ను నమ్ముకున్న నా భార్యకు ఏమి సమాధానము చెప్పాలి అని తీవ్రమైన నిరాశలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ఎదుట మోకరించి, ప్రభువా, నిన్ను నమ్ముకునే కదా ఈ పని మొదలుపెట్టాను, నన్నెందుకు మధ్యలో ఇలా వదిలేశావు అని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఒక ఉదయం అతను మార్కు సువార్త 8వ అధ్యాయంలోని బెత్సైదా గుడ్డివాని వృత్తాంతాన్ని చదివాడు. ఆ వాక్యము రాఘవ చదువుతూ ఉండగా అతని అంతరంగంలో ఒక స్వరము వినిపించింది. యేసు మొదటి స్పర్శ తరువాత ఆ గుడ్డివానికి మనుషులు చెట్ల వలె కనిపించారు. అంత మాత్రాన యేసు అక్కడితో ఆగిపోలేదు. రాఘవ, నీ జీవితంలో కూడా ఇది మధ్యదశ మాత్రమే, కథ ఇంకా ముగియలేదు అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు రాఘవ హృదయంలో ఒక నూతన నిరీక్షణను రగిలించాయి. అతను నిరాశతో కూర్చోవడం మానేశాడు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి వనరులతో, చిన్న నైపుణ్యాలతో నమ్మకంగా మళ్ళీ పని ప్రారంభించాడు. ఖర్చులను తగ్గించుకున్నాడు. క్రమశిక్షణతో శ్రమించాడు. ప్రతి ఉదయము దేవుని జ్ఞానాన్ని అడుగుతూ ముందడుగు వేశాడు. పరిస్థితులు ఒక్క రాత్రిలో అద్భుతంగా మారిపోలేదు, కాని నెలలు గడిచే కొద్దీ దేవుడు నూతన ద్వారాలను తెరిచాడు. సరైన వ్యక్తులను అతని జీవితంలోనికి నడిపించాడు. కొన్నేళ్లలో రాఘవ తన అప్పులన్నిటినీ తీర్చివేయడమే కాకుండా ఎంతో మందికి జీవనోపాధిని ఇచ్చే స్థాయికి ఎదిగాడు. రాఘవ జీవితము మనకు నేర్పే పాఠం ఒకటే: దేవుని ప్రణాళికలో మధ్యలో వచ్చే ఆటంకాలు అంతిమ తీర్పులు కావు. నీ జీవిత పుస్తకములో ఒక అధ్యాయము అస్పష్టముగా ముగిసినంత మాత్రాన దేవుడు నీ జీవిత కథను పూర్తి చేయలేదని కాదు, ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న నీవు బయటకు వెళ్ళి నీ కర్తవ్యాలను నిర్వహించే ముందు దేవుని సన్నిధిలో ఈ మాటలను హృదయపూర్వకముగా పలికి నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. ప్రభువా, నాకు పరిస్థితులు పూర్తిగా అర్థము కాకపోయినా నీ నమ్మకత్వాన్ని నేను విశ్వసిస్తున్నాను. నా ముందున్న దారి నాకు అస్పష్టముగా ఉన్నా
నా చేయి పట్టుకొని నడిపించే యేసు నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నా భయాలను, నా కొరతలను, నా కుటుంబ సమస్యలను నీ పరలోకపు చేతుల్లో సమర్పిస్తున్నాను. ఈరోజు నేను చూసే లోకాన్ని బట్టి కాక, నన్ను బలపరిచే నీ వాగ్దానాన్ని బట్టి జీవిస్తాను. యేసు నన్ను మధ్యలో విడిచిపెట్టడు. నా జీవితంలో ఆరంభించిన కార్యాన్ని ఆయన సంపూర్ణంగా ముగిస్తాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నువ్వు విన్న మాటలు కేవలము గాలిలో కలిసిపోయే సాధారణ శబ్దాలు కావు. ఇవి నేరుగా నీ హృదయముతో దేవుడు మాట్లాడిన జీవపు మాటలు. నువ్వు మోస్తున్న భారము ఎంత బరువైనదైనా, నీ మనసును పట్టి పీడిస్తున్న గతము ఎంత చేదైనదైనా, ఈ క్షణమే నీ హృదయ ద్వారాలను తెరిచి దేవునికి చోటివ్వు. నీ స్వశక్తితో, నీ ఆలోచనలతో పోరాడి అలసిపోయావు కదా. ఇప్పుడు ఆ సమస్త భారాలను ఆయన పాదాల చెంత దించి, ప్రభువా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను నడిపించు అని సంపూర్ణంగా సమర్పించుకో. నీ బలహీనతలోనే ఆయన బలము పరిపూర్ణమవుతుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయనను నమ్మి మొదటి అడుగు వేయడం. గుర్తుంచుకో, నీ పరిస్థితులు ఎంత చీకటిగా కనిపించినా నీతో ఉన్న దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడానికి నువ్వున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి నీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ నూతన ఉదయకాల ఆశీర్వాదాన్ని బట్టి నీ పాద సన్నిధిలో సాష్టాంగపడి స్తుతిస్తున్నాం. మా కళ్ళను తెరిచి మా నాసికా రంధ్రములలో జీవవాయును ఉంచి మరొక దినమును నీ కృపను రుచి చూసే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, ఈ ఉదయం తమ జీవిత మార్గంలో అస్పష్టతను ఎదుర్కొంటున్న, రేపటి గురించిన భయాలతో కలువరపడుతున్న ప్రతి బిడ్డను నీ కనికరము గల హస్తాలకు అప్పగిస్తున్నాం. బెత్సైదా గుడ్డివాని చేయి పట్టుకొని గ్రామము వెలుపలికి నడిపించినట్టుగా అయోమయంలో ఉన్న నీ బిడ్డల చేయి పట్టుకొని నీ శాంతి మార్గంలోనికి నడిపించండి. ఉద్యోగాల కోసము నెలల తరబడి ఎదురుచూస్తున్న యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కేవలము అవకాశాలు మాత్రమే కాదు, సరైన జ్ఞానాన్ని, ఇంటర్వ్యూలలో మాట్లాడే వివేకాన్ని, తిరస్కరణలో ఎదురైనప్పుడు అధైర్యపడకుండా మళ్ళీ లేచి నిలబడే ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించండి. అప్పుల భారముతో, ఆర్థిక ఒత్తిళ్లతో రాత్రిళ్ళు నిద్రలేక తల్లడిల్లుతున్న కుటుంబాలను కనికరించండి. వారికి 7 రొట్టెలను ఆశీర్వదించినట్టుగా వారి కొద్దిపాటి సంపదను ఆశీర్వదించండి. బాధ్యతాయుతంగా జీవించే వివేకాన్ని, వ్యర్థ ఖర్చులను విసర్జించే క్రమశిక్షణను, కష్టపడి పనిచేసే శారీరక, మానసిక బలాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానము లేక భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య వచ్చిన విభేదాలను, విరిగిపోయిన హృదయాలను నీ ప్రేమతో కట్టండి. ఒకరినొకరు క్షమించుకునే మంచి మనసును, వినే సహనాన్ని ప్రసాదించండి. తమ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువులు, వివాహాలు మరియు నడవడిక గురించి కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులను ఆదరించండి. మా చేతులు చేరని దూరానికి విదేశాలలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల దగ్గరకు నీ రక్షణ దూతలను పంపి కాపాడండి. వ్యాపారస్తులకు నిజాయితీతో కూడిన అభివృద్ధిని, రైతులకు వారి శ్రమకు తగిన ఫలాన్ని, విద్యార్థులకు ఏకాగ్రతను మరియు దైవ జ్ఞానాన్ని దయచేయండి. అనారోగ్యముతో, దీర్ఘకాలిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై నీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. వారికి మంచి వైద్య సహాయము, సరైన ఔషధాలు అందే మార్గాలను చూపించి మీ 2వ స్పర్శ ద్వారా సంపూర్ణ స్వస్థతను కలుగజేయండి. ఆసుపత్రి పడకలపై ఉన్న వారికి నీ ఆదరణ తోడుగా ఉంచండి. దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికులను, ప్రజల రక్షణ కొరకు పనిచేస్తున్న అధికారులను, సమాజ సేవకులను నీ కృపలో భద్రపరచండి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. ప్రభువా, మా జీవితాల్లో కొరత కనిపించినప్పుడు నీ సమృద్ధిని చూడగలిగే విశ్వాసాన్నివ్వండి. మా దృష్టి పరిమితమైనదైనా నీ ఆలోచనలు ఆకాశమంతా ఉన్నతమైనవని మేము నమ్ముతున్నాం. ఈ రోజంతా మా మాటలలో, చేతలయందు, ఆలోచనలయందు మహిమకరముగా జీవించే
కృపను దయచేయమని మమ్మలను ప్రేమించి ప్రాణమిచ్చిన మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము ద్వారా దేవుడు నీతో మాట్లాడి నీ హృదయానికి ఒక ఆదరణను కలిగించినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆత్మీయ వాక్య ధ్యానాలు ప్రతిరోజు పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉదయం నీ హృదయంలోని విశ్వాసానికి గుర్తుగా కామెంట్ బాక్స్లో ఆమెన్, నేను యేసుని నమ్ముతున్నాను అని రాయండి. ప్రస్తుతము భయములో నిరాశలో ఉన్న కనీసము 3 మిత్రులకు లేదా కుటుంబ సభ్యులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో ఈ సందేశాన్ని పంపండి. మీ ద్వారా దేవుడు వారి జీవితాల్లో నిరీక్షణను నింపునుగాక. మరి రేపటి దినము మార్కు సువార్త 9వ అధ్యాయము మనలను ఒక అత్యంత కీలకమైన ప్రశ్న ఎదుటకు తీసుకెళ్లబోతుంది. నువ్వెంతగానో ప్రయత్నించి అలసిపోయినప్పుడు, పరిస్థితులు పూర్తిగా సాధ్యముగా మారినప్పుడు నీ విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ లోతైన ప్రశ్నకు వాక్యాధారిత సమాధానాన్ని రేపటి ఉదయకాల వాగ్దాన సందేశంలో ధ్యానిద్దాం. అంతవరకు దేవుని కృప, శాంతి, సమాధానము మీ అందరికీ సదా తోడయుండును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.